టీడీపీ నేతల దాడులు విధ్వంసాలకు పాల్పడితే అదే రేంజ్లో రివెంజ్ కూడా ఉంటుందని వార్నింగ్ ఇచ్చారు పెదకూరపాడు మాజీ ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పెదకూరపాడులో టీడీపీ నేతలు విష సంస్కృతి తెచ్చారన్నారు. టీడీపీ నుంచి పెదకూరపాడులో గెలిచిన నాయకులు ఇసుక అమ్ముకోవటం తప్ప నియోజకవర్గానికి చేసిందేమీ లేదంటున్న మాజీ ఎమ్మెల్యే నంబూరు శంకర్రావుతో మా ప్రతినిధి అశోక్ మాట్లాడారు. గుంటూరులోని మాజీ పెదకూరపాడు ఎమ్మెల్యే శంకర్రావు కార్యాలయంపై తెలుగుదేశం గూండాలు దాడి చేశారు. పూర్తిగా కార్యాలయం దగ్గర ఉన్న ఫ్లెక్సీలు మొత్తం చింపేశారు. అడ్డుకున్న సిబ్బందిని, కార్యాలయానికి సంబంధించిన సిబ్బందిపై దాడి చేశారు. ఈ దాడిలో శంకర్రావుకు సంబంధించి కార్యాలయానికి సంబంధించిన సిబ్బంది గాయపడ్డారు. వాళ్ళని హాస్పిటల్కి తరలించారు. ఈ ఘటనపై మాట్లాడడానికి మనతో మాజీ ఎమ్మెల్యే శంకర్రావు ఉన్నారు. సార్, అసలు ఏం జరిగింది అన్న? మా పార్టీ కార్యాలయంపై ఖమ్మంపాడు సంబంధించి కొంతమంది ఫ్లెక్సీలు దించుకుంటా అసభ్యకరమైన బూతులు తిట్టుకుంటా మరి కార్యాలయం దగ్గర రావడం జరిగింది. ఈ ఫ్లెక్సీలు చూస్తుంటే కొంతమంది మా సిబ్బంది వాళ్ళని అడ్డుకోవడం జరిగింది. నా కొడకల్లారా అని బూతులు తిడతా చంపుతాం, ఎవడొస్తాడు మేము మీకు అడ్డు ఎవడొస్తాడు, నియోజకవర్గంలో రాని మిమ్మల్ని ఇట్లాగా అసభ్యకరంగా మాట్లాడుతూ వాళ్ళని కొట్టడం జరిగింది. ఒక అతనికి నరేంద్ర అనే మా మేనేజర్కి తలకాయ కూడా పగలటం జరిగింది. మరి దాన్ని డిపార్ట్మెంట్ వారు హాస్పిటల్కి తీసుకెళ్ళడం జరిగింది. మరి ఈ సంస్కృతి గతంలో ఎప్పుడు కూడా ఆ నియోజకవర్గంలో లేదు. మరి ఎంతోమంది అక్కడ కనా గారు కానీ, కుమ్మర బసిధర్ గారు కానీ, వీళ్ళందరూ నేను కానీ చేయటం జరిగింది. అలాంటి ఇప్పుడు ఎక్కడా కూడా గొడవలు లేకుండా సామరస్యంగా పరిపాలన చేయటం జరిగింది అక్కడ. మరి ఈ సంస్కృతి ఏంటో ఇతను వచ్చిన తర్వాత కొట్టండి నరకండి అనే పరిస్థితికి వచ్చేసింది నియోజకవర్గం. ఎక్కడ పడ్డా కూడా వాళ్ళే, తెలుగుదేశం వాళ్ళే ఇదేం సంస్కృతి అని వాళ్ళే అనుకోవటం జరుగుతూ ఉంది. కొట్టి భయపెట్టాలనే లేకపోతే ఏంటి నాకు అర్థం కావట్లేదు. ఏమైనా ఉంటే అభివృద్ధి మీద పోటీపడి అభివృద్ధి చేయాలి కానీ నియోజకవర్గాన్ని ఇలాంటి సంస్కృతి చేస్తున్నారు అనేది ఇప్పుడు కళ్ళారా చూస్తూ ఉంటారు. చాలామంది ఇప్పటికీ గ్రామాల్లో వదిలి వెళ్ళిపోయారు. ఉన్నవాళ్ళు ఇళ్లపైన మొన్న కూడా ఒక గ్రామంలో అర్ధరాత్రి వెళ్ళి ఒక ఇంటిపైన దాడి చేసి విధ్వంసం సూచించారు. ఎట్లా చూస్తారు? ఇంకా ఈ నియోజకవర్గంలో ఇంకా కొన్ని గ్రామాల్లో చాలామంది నాయకులు ఇప్పుడు కూడా ఊళ్ళోకి వెళ్ళలేని పరిస్థితి. వాళ్ళని ఎక్కడ పడితే అక్కడ కొట్టడం, కేసులు పెట్టడం, ఈ పరిస్థితి ఫోన్లు చేసి వాళ్ళని బెదిరించడం, ఈ సంస్కృతి మరి గతంలో ఎప్పుడూ లేదు. మరి ఇది ఎందుకు వచ్చిందో తెలియదు. నియోజకవర్గాన్ని అభివృద్ధి చేద్దామా లేకపోతే దేనికి వచ్చారో తెలియదు, దోసుకోవడానికి వచ్చారా లేకపోతే ప్రజలకు సేవ చేయడానికి వచ్చారా కూడా అర్థం కాని పరిస్థితుల్లో చేస్తూ ఉన్నారు ఈ నియోజకవర్గంలో పెదకూరపాడులో. మరి నేను ఇప్పుడు దాకా కూడా 6 నెలలు కూడా కాలేదని చెప్పి ఒక మాట కూడా మాట్లాడలేదు. ఇక నుంచి ప్రతిపక్ష పాత్ర అనేది చేయటం జరుగుతూ ఉంది. అంటే ప్రతిపక్ష పాత్ర కూడా అక్కడికి వస్తే చేయనీయకుండా చేయాలని వాళ్ళు చేస్తూ ఉన్నారు. అంటే వాళ్ళు చేసే తప్పుడు పనులన్నీ బయటపడతాయి ప్రతిపక్షం ఉంటే అనే ఉద్దేశంతో వాళ్ళు ఇవన్నీ చేస్తూ ఉన్నారు. మరి ఇలాంటి పనులు ఇక మానుకోపోతే ఎదురు తిరిగి దాడి చేసే పరిస్థితులు ఉంటాయి. ఎవడో ఊరుకోడు, ఎవడో తగ్గడో. మీరు ఏమనుకుంటున్నారో తెలియదు. అంటే మీరు గ్రామాల నుంచి వచ్చి కూడా ఆఫీసులు గుంటూరు వచ్చి కూడా దాడి చేసే పరిస్థితి తీసుకొస్తారా? సరే చేయండి, ఎంతవరకు చేస్తారో మేము కూడా చూస్తాం. అది కూడా ఎంతవరకు చేస్తాం, అది మేము కూడా చేతనైంది మేము కూడా చేస్తాం. తెలుగుదేశం నాయకులు ఎవరైతే పెదకూరపాడు నియోజకవర్గంలో విష సంస్కృతి దాడులు, రాత్రిపూట దాడులు చేస్తున్నారు, కార్లు పగలగొడుతున్నారు, విచక్షణ రహితంగా దాడులు చేస్తున్నారు కర్రలతో, ఖచ్చితంగా వాటిని కనుక మానుకోకపోతే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో అలాంటి పరిస్థితి వాళ్ళకి రిపీట్ అవుతుందని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు హెచ్చరిస్తూ ఉన్నారు. కెమెరామెన్ భాషతో అశోక్, సాక్షి టీవీ, గుంటూరు.